హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న బ్లాగ్స్ అండి. నా వాయిస్ కూడా కొంచెం డౌన్ వస్తుంది, ఎందుకంటే రాత్రి అర్జెంట్ ఉండి బ్లౌజులు కుట్టానండి. 12 అయింది అండ్ అవి షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాను. అండ్ నిన్న 6 o'clock ఇచ్చారండి వాళ్ళు. ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకొని అండ్ కటింగ్ చేసేసుకొని నైట్కి 10-10:30కి అలా పెట్టాను, స్టార్ట్ చేశాను. అండ్ 12 o'clock కల్లా అయిపోయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వేసి హెమ్మింగ్ చేశాను. అండ్ అవేంటో అవి మీరు చూపిస్తాను. అండ్ నార్మల్ బ్లౌజులు అయితే కొంచెం ఈజీగా ఇంకా తొందరగా ఫాస్ట్గా అయిపోతాయి. బట్ ఇవి బాహుబలి హ్యాండ్స్ అండి. బాహుబలి హ్యాండ్స్ అంటే ఎలా తెలుస్తుంది కదా మీకు, కూర్చోబెట్టాలి. ఇవి ఇలా కూర్చోబెట్టి ఒక బార్డర్ ఇవ్వాలి. అండ్ ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి. అన్ని చంక కాడ అతుకు ముక్కలే. అసలు పిచ్చి వేసింది అనుకోండి రాత్రి మాత్రం. ఇది నార్మలే, ఫ్రంట్ బ్యాక్ నార్మలే. ఇవి కూర్చోబెట్టాలి అండ్ పట్టీ వేయాలి దీనికి. అసలు చూస్తున్నారు ఇట్లా అతుకు ముక్కలు అనేవి పడతాయండి వీటికి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నార్మలే. దీని సారీ మాత్రం అండి ఇప్పుడు కొంచెం ఫ్యాషనబుల్గా వస్తున్నాయి. ఇప్పుడున్న ఫ్యాషన్ ట్రెండ్ అండి. ఇది కొత్తగా వచ్చిన మోడల్. ఇలాంటి నేను ఒక 4 చీరలకి కుట్టాను. అంటే ఒక్కొక్కరు తీరుగా కుట్టించుకుంటారు కాబట్టి ఇంకా నేను నార్మల్ అయితే పెట్టానండి, కొంచెం మోడల్గా పెట్టించుకుంటే పెడతాను. అండ్ సెకండ్ శారీ వచ్చేసేసి క్రేప్ సిల్క్ అండి. క్రేప్ శారీస్ చాలా బాగుంటాయండి, మెరుస్తాయి, చాలా బ్రైట్నెస్ ఇస్తాయి. అసలు ఇంకా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కాకపోతే ఏంటంటే తొందరగా ముడత వచ్చేస్తాయి. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తు పెట్టుకోండి. క్రేప్ సిల్క్ బాగుంటాయి కానీ రఫ్ అండ్ టఫ్గా కట్టుకోవడానికి బాగుండవు. ఎటన్నా వెళ్ళేటప్పుడు అఫీషియల్ లుక్ వరకే బాగుంటాయి. అండ్ చూస్తున్నారు కదా ఇలా. ఓకే. అండ్ దీనికి వచ్చేసి బుట్ట చేతులు అంటే, కాకపోతే దీనికి పట్టి రాదు. అండ్ కింద కూడా చూస్తున్నారా ఇలా ఇలా కింద కూడా చిన్న బుట్టలాగా కుచ్చులాగా క్రియేట్ చేశానండి. కుట్టు అనేది అంచుకోకుండా మధ్యలో కొంచెం ఒక 1 inch గ్యాప్ చేసేసి ఇలా వేసాను. ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కూడా కుచ్చులాగా కనిపిస్తుంది బ్లౌజ్కి. అండ్ చూస్తున్నారా ఈ 2 కుట్టపాటికి రాత్రి సరిపోయిందండి. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5కి లేసి హెమ్మింగ్ చేశానండి. అండ్ ఇంట్లో పనికి వాటికి సరిపోవట్లేదు. చూస్తున్నారు కదా, మిషన్ కుట్టే వాళ్ళ కష్టాలు ఇలా ఉంటాయండి. ఏముంది, ఒక 2 జాకెట్లు కుట్టుకుంటే ఒక 500-600 వస్తాయి అనుకుంటారు, కానీ దానికి ఎంత కష్టపడాలనేది అర్థమవుతుంది, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనండి, బాయ్.